ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నానండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 1 వచనం ఒకసారి చదువుకుందాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. గతించిన వీడియోస్ నుంచి మనము దేవుని నామముల గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తా ఉన్నాం. గతించిన వీడియోలో యావే గురించి, యావే అనే ఒక నామాన్ని గురించి మనం ధ్యానం చేసాం. ఈ రోజున మరి ప్రత్యేకముగా అదోనై అనే ఒక నామం గురించి మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాము. అదోనై అంటే ప్రభువు, అదే విధముగా మాస్టర్ అని దానికి అర్థం అనమాట. అయితే ఈ రోజున ప్రత్యేకంగా మనము చూసుకుంటూ ఉండినట్లయితే ఈ యొక్క కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన అని మనకి స్పష్టంగా తెలియచేయబడతా ఉంది పరిశుద్ధ గ్రంథం. అయితే దావీదు భక్తుడు ఆకాశం వైపు చూసినప్పుడు ఆకాశములు, అదే విధముగా ఈ యొక్క గాలి కావచ్చు, ఆకాశము, భూమి, నక్షత్రములు, సూర్యుడు, చంద్రుడు, ప్రతి ఒక్కటి ఆ యొక్క సృష్టిని దావీదు గారు చూస్తూ ఉన్నప్పుడు కేవలం ఆ యొక్క సృష్టిని చూసి ఆనందించడం కాదు గాని, ఆ యొక్క సృష్టిని చూసినప్పుడు ఆ యొక్క సృష్టి దేవుని యొక్క గొప్పతనాన్ని ఎంత బాగా చాటిస్తున్నాయి అనే యొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని గ్రహించి వాటిని చేసినటువంటి, సృష్టిని చేసినటువంటి సృష్టికర్తను ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాడు, ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒకవేళ కనుక ఒక గొప్ప పెయింటింగ్ ని మనం చూడగలిగినట్లయితే ఆ పెయింటింగ్ ని చూసి మాత్రమే మనము సైలెంట్ గా ఉన్నాం కదండి. ఆ పెయింటింగ్ వేసిన పెయింటర్ గురించి మనం ఎంతగానో పొగుడుకుంటా ఉంటాం, ఎంత బాగా వేశారు అని. అదే విధముగా దేవుని బిడ్డలముగా, ఈ యొక్క యావే బిడ్డలముగా, అదోనై బిడ్డలముగా మనం ఏం చేయాలి అని అంటే, ఈ యొక్క సృష్టిని చూసిన ప్రతిసారి కూడా సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనము ఖచ్చితంగా స్మరించగలిగేలాగా, స్తుతించగలిగేలాగా ఉండాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అయితే ఇక్కడ మనకి 3 విషయాలు మనకి అర్థమవుతా ఉన్నాయి. ఈ యొక్క ఘనత గురించి, ఈ యొక్క మహిమ గురించి, ప్రభావం గురించి మనకి ఇక్కడ వచనములో మనకి తెలియచేయబడతా ఉంది. ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క ఘనత, ఆయన యొక్క మహిమ, ఈ యొక్క భూమి అంతా కూడా ఆయన చేతి పని, ఈ యొక్క సృష్టి అంతా కూడా ఆయన చేతి పనియే. కాబట్టి ఆ యొక్క చేతి పని అయినటువంటి దేవుని పనిని మనం ఎప్పుడు కూడా ఏది చూసినా సరే, ఒక భూమిలో నీరు కావచ్చు, గాలి, పశువులు, జంతువులు, ఏది చూసినా సరే దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాము అని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే ఎంతమంది అయితే ఒక షార్ట్ వీడియోని చూస్తూ ఉన్నారో, ఈ యొక్క విశ్వంలో ప్రతి ఒక్కటి కూడా దేవుడు చేశాడు. అయితే ఆయన చేసిన దానిని మనము చూసినప్పుడు ఆయనను ఎక్కువగా స్తుతించగలిగేలాగా ఉండాలి. వాటిలో నుంచి ఆయన యొక్క మహిమ ఎట్లా అయితే ఉట్టిపడతా ఉందో, ఎట్లా అయితే తన యొక్క మహిమను వాటి ద్వారా ఎలా రుజువుపరచబడతా ఉన్నాడో దేవుడు, అదే విధముగా మనందరి జీవితంలో కూడా అటువంటి మహిమనే దేవుడు తీసుకుని రావాలని కోరుకుంటా ఉన్నాడు. ఈ యొక్క సృష్టిని చూసినప్పుడు కానీ, లేదంటే మన యొక్క జీవితంలో చేసిన ప్రతి ఒక్క కార్యములను బట్టి కూడా దేవుని స్తుతించగలిగేలాగా ఉండాలి అని దేవుని నామమున మీ అందరినీ మనవి చేస్తా ఉన్నాను. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక.